నమస్తే అండి. నమస్తే. మేడం ఫోక్ డాన్సర్స్ ఈశ్వర్ సాయి అలానే మాధురి రాథోడ్ యొక్క నేనైతే రాసలీలలు ఇలాంటి మాటలైతే నేను మాట్లాడనండి. ఎపిసోడ్ ఆ! ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఆ తర్వాత ఆ అమ్మాయిని చాలా మంది ట్రోల్ చేయడం మనం చూసాము. చాలా కథ నడిచింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక వీడియో పెట్టారు. నేను ఒక టైంలో కాస్త స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మాధురి నాకు కొంచెం తోడుగా ఉండింది. మా ఇద్దరి మధ్య ఒక 2, 3 మంత్స్ నుంచే ప్రేమ బంధం అనేది ఉండింది. సో, అందువల్ల నేను స్ట్రెస్‌లో చేశాను. బట్ నాకు భార్య ఉంది, పెళ్ళయింది కాబట్టి ఇలా చేయడం తప్పే. నా తప్పు ఒప్పుకుంటున్నాను. బట్ నేను స్ట్రెస్‌లో చేశానంటే ఒక వీడియో ఆయన రిలీజ్ చేశారు. ఈమెం చెప్తుంది అనంటే, మా మధ్య ఓన్లీ డాన్సింగ్ మాత్రమే గాదు, ప్రేమ బంధం కూడా ఉంది. ఆ తర్వాతే నమ్మక ద్రోహం అనేది, ఆర్థిక విషయాలు అందులోకి చొచ్చుకొని వచ్చాయంటూ తన వర్షన్ మనం చూసాం. ఏం చెప్తారు వెరసి? ఇక్కడ ఏమంటారంటే తేన్తుట్టుని ఈ ఈశ్వర్ సాయి వైఫ్ కదిపింది. ఇతను ఎట్లా ప్రాచుర్యంలోకి వచ్చాడంటే బాసింగ బలాలు అని చెప్పి ఒక ఫోక్ డ్యాన్స్లో ఈ మాధురి రాథోడు ఇతను కలిసి వేసిన డాన్స్లో భాగంగానే వచ్చారు. అయితే వీళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు, సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. దీని ద్వారా ఒక ప్రైవేట్ ఫంక్షన్స్లో డాన్సులు వేయటాలు, అలాగే సినిమాలో కూడా అతనికి ఈశ్వర్ సాయికి అవకాశం వచ్చినట్లుంది. సరే, ఏది ఏమైనా వీళ్ళ కెరీర్ పీక్స్లో ఉంది. ఈ పీక్స్లో ఉన్న టైంలో భూమికి ఆకాశానికి తాళం వేసాను పోండి అన్నట్లు వాళ్ళ ఆవిడ వచ్చి ఈ బద్దలు కొట్టేసింది. ఈ బద్దలు కొట్టిన దానివల్ల ఏంటి అనేది చూసుకుంటే అక్కడ కొంచెము ఆ భార్య, అతని భార్య అతి చేసిందని చెప్పచ్చు. అంటే ఈ అతి వాళ్ళు చేసిన అతి కంటే ఏ అతి ఎక్కువ అంటే మనం చెప్పలేము. అంటే భార్య అలానే చేస్తుంది కదా, మనం చెప్పలేము. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సందర్భంగా వాళ్ళు ఓయో రూమ్లో ఉండటం, ఈ భార్య ఇంకొక ఆమె ఇద్దరు వెళ్ళి ఆమె విపరీతంగా తిట్టటము, వీడియో తీయటము, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని బజార్లోకి తీసుకురావటము, సదరు భర్త గురించి ఏమీ మాట్లాడకపోవటము, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసేస్తే మనం కూడా ఎంతో కొంత మనకు వీలైనన్ని శుద్ధులు మనం కూడా చెప్పేసాం ఆల్రెడీ. ఏమని, అమ్మ నీ భర్త నీ బంగారం మంచిదైతే ఎక్కడ దాకా కథ ఎందుకు వస్తుంది, ఓయో రూమ్ దాకా ఎందుకు వస్తుంది, ముందు నీ భర్త సంగతి ఏంటో చూసుకో అని చెప్పి మనం చెప్పటమే కాకుండా చాలామంది సంఘ సంస్కర్తలు ముందుకు వచ్చేసేసి మనం ఆ సందర్భంలో ఇక్కడ ముగ్గురిది తప్పు ఉందని మాట్లాడాం. నేను చట్టం ప్రకారమే మాట్లాడతా. అయితే ఈ చాలామంది మహిళలు, వీర మహిళలు ఏం చేసేస్తున్నారంటే, వీర మహిళలు అంటే జనసేన పార్టీ వాళ్ళు కాదండి, జన సైనికులు కాదు, మామూలు వీర మహిళలు వాళ్ళు వీడియోలు చేసి పెట్టేశారు. ఏమని, అసలు వాళ్ళిద్దరూ ఆ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? నువ్వు భార్యవైనంత మాత్రాన నువ్వు ఆ అమ్మాయి మీదకి వెళ్తావా? అసలు ఇప్పుడు వాళ్ళ కెరీర్స్ ఏమైపోవాలి? ఏదన్నా ఉంటే అక్కడ చూసావా, నువ్వు వచ్చేసేసి నీ మొగుడు లాక్కొచ్చుకొని పచ్చడి బండబెట్టి పచ్చడి చేయి నీ ఇంట్లో. ఇంతవరకు నాకు నచ్చింది ఆ పెద్దావిడ చెప్పింది. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసా కెరీర్ని ఇక్కడ దాకా రావటానికి. వాళ్ళ కెరీర్ మీద దెబ్బ కొట్టావు నువ్వు అని అన్న మాటని నేను సమర్థించలేను. ఎందుకంటే కెరీర్ని కాపాడుకోవాల్సింది ఎవరు? వాళ్ళిద్దరే కాపాడుకోవాలి. వాళ్ళిద్దరు కాపాడుకోకపోతే దానికి ఈ అమ్మాయి ఏం చేస్తుంది? కాకపోతే ఈ అమ్మాయి స్పందన కాస్త బాలేదని మనం మాట్లాడాను తప్పితే, అట్లా చేసే హక్కు నీకు నైతికంగా ఉందని అనుకుంటున్నావేమో కానీ చట్టపరంగా నీకు అలాంటి హక్కు లేదు అని కూడా మనం మాట్లాడాం. సరే, ఇదంతా అయిపోయాక ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది, ఈమె కేసు పెట్టింది, ఆమె బయటకు వచ్చింది. నా జీవితం నాకెంత ముఖ్యమో మాధురి జీవితం కూడా మాధురికి అంతే ముఖ్యము. నిజమే, నేను ఆలోచిస్తే నా భర్త చేసింది కూడా తప్పే నాకు అర్థమైంది. అందుకని చెప్పి నేను ఇక నుంచి ఎవరో కూడా వీళ్ళ విషయం గురించి మాట్లాడకండి, వీడియోలు పెట్టకండి, ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అన్నట్లు ఆమె తత్వం బోధపడింది ఆమెకి. ఈమె కేసు ఎక్కువైపోద్ది అని చెప్పి
తను ఇబ్బంది పడతాను అని. సరే ఇదంతా ఎలా ఉంటే ఇప్పుడు సీన్లోకి ఈశ్వర్ సాయి గారు వచ్చారు. ఈశ్వర్ సాయి గారు వచ్చి ఏం చెప్తారు అంటే, నాకు ఆమెకి వృత్తిపరంగానే మా మా మధ్య రిలేషన్షిప్ ఉంది, అంతకు మించి లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల నుంచి మాత్రమే మేము దగ్గరయ్యాం. అది కూడా ఎందుకు, అది కూడా తప్పే, నేను చేసింది ముమ్మాటికి తప్పే. ఒక పెళ్ళయి భార్య ఉండి కొడుకుండగా నేను అలా వేరే మహిళతోటి ఉండటం తప్పే. కానీ ఇలా జరగటానికి కారణం నేను ఒక స్ట్రెస్లో ఉన్నాను. ఆ స్ట్రెస్ ఏంటో చెప్పలా. అది భార్య వల్ల స్ట్రెస్సా, లేకపోతే వృత్తి వల్ల స్ట్రెస్సా, లేకపోతే ఈ చంటి పిల్లోడు ఏడుస్తుంటే ఈయన స్ట్రెస్కి గురయ్యాడో, ఇంట్లో ఉన్న పిల్లోడు, మనకు తెలీదు. రీజన్ మనకు తెలియదు, కానీ ఆయన అయితే స్ట్రెస్లో ఉన్నాడు. నేను ఆ స్ట్రెస్లో నేను ఇలా చేసేసాను, ఏది ఏమైనా నేను చేసిన దానికి జరిగిన దానికి చింతిస్తున్నాను అని చెప్పి ఆయన సెలవిచ్చేశాడు. ఇకపోతే మాధురి రాథోడ్ ఆల్రెడీ కేసు పెట్టింది. కేసు పెట్టి ఈవిడ ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోసింది. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, మా మధ్య ఎటువంటి ఇది లేదు, ఈ మధ్య కొంచెం చిగురు, ఇప్పుడే చిగుర్లు వేసి పువ్వులు పూయడానికి సిద్ధంగా ఉందన్నట్టు ఇతను చెప్పాడు. కానీ ఇది ఏమేమో లేదు, మాది బాగా బలమైన సంబంధమే, పైగా ఆ బలమైన సంబంధంలో చాలా అన్యాయాలు ఉన్నాయని చెప్పింది. ఇది నోట్ దిస్ పాయింట్. ఈ నోట్ దిస్ పాయింట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, చాలామంది మా భార్యలకు ఆరోగ్యం బాగోదని, మా భార్యలు సంసారానికి పనికిరారని, పైగా చాలా పెద్ద రాక్షసని, గయ్యాళ్ళని, తెలివి తక్కువదని, అసలు నీలాంటి ప్రొఫెషనల్ పక్కన నా జీవితం ఊహించుకుంటుంటే నేను కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుంది అని చెప్పి ఇలాంటి కథలో కాకరకాయలు చెప్పి వాళ్ళకి వృత్తిలో దగ్గరగా ఉన్న వాళ్ళకి దగ్గరయ్యే పని చాలామంది పురుష పొంగువులు చేస్తారు. అంటే ఇలా చేయని ఆడవాళ్ళు లేరా, హనీ ట్రాపులు చేయని ఆడవాళ్ళు లేరా అంటే లేరని నేనైతే అనను, వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మటుకు ఈ విధంగా చేస్తూ కేవలం వాళ్ళ దగ్గర నుంచి భార్య దగ్గర మిస్ అయిన ఏవైతే వీళ్ళు అనుకుంటున్న మిస్ అయినయే పొందుతున్నారని అనుకోకండి. వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటారు, వీళ్ళ కెరీర్ను కోరుకుంటారు, వీళ్ళు సంపాదించే డబ్బులను కోరుకుంటారు. ఇది దుర్మార్గం. ఇప్పుడు అది దుర్మార్గమే. ఆ దుర్మార్గంలో పోనీ ఆమె కూడా సంతోషపడుతుంది కాబట్టి పోనీ కొంత గ్రేస్ మార్కులు ఇద్దాం. ఇక్కడ ఈ భార్య బాధపడినప్పటికీ కూడా ఆమె సంతోషపడుతుంది కాబట్టి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వ్యక్తిగత సంబంధం విషయంలో ఆమె కూడా సంతోషపడుతుంది కాబట్టి, ఆమె కూడా ఇష్టంగానే ఉంది కాబట్టి పోనీ దానికి మనం ఇంకొక గ్రేస్ మార్క్ ఇచ్చేద్దాం. కానీ డబ్బులు తీసుకోవడం ఏంటండి, అది తప్పు కదా. అంటే ఇక్కడ ఇతని నీచత్వం ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఈ యూట్యూబ్ నిర్వహణ కావచ్చు, దానిపైన వచ్చే డబ్బులు కావచ్చు, అట్లాంటి విషయాల్లో చాలా మిస్అప్రాప్రియేషన్స్ ఉన్నాయి అని ఆవిడ చెప్తుంది. అంటే నేను దోపిడీకి గురయ్యాను అని ఆమె క్లియర్ కట్గా చెప్తుంది. ఆర్థిక లావాదేవీలో స్పష్టత లేదు అంటే అర్థం ఏంటి, ఆయన స్పష్టతను ఇవ్వట్లేదు. ఇప్పుడు అంటే ఇలా జరిగే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిపి చేస్తున్నారు, ఈమె రెమ్యునరేషన్ ఈమెకు ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ విషయంలోనూ కాస్త నేను ఇస్తాలే నీకు తర్వాత, కొంచెం నాకు ఈ పని ఉంది, లేదంటే సరే మన ఇద్దరమే కదా ఉన్నాం, ఇవి నీకు ఇప్పుడు ఇస్తాలే, అట్లా దాటవేసి కావాలనే ప్రేమ అనే, ఇప్పుడు ప్రేమ అనే ముసుగులో ఆమెను మాయ చేసి, ఇప్పుడు ఏ స్త్రీ అయినా ఏమనుకుంటుంది, నేను ఇంకొక స్త్రీ కంటే నేను బెటర్గా ఉన్నాను అనుకుంది అనుకోండి, ఈమె ఒక 4 అడుగులు పైకి లేస్తుంది. అసలు నీతో ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టు అంది అని అందనుకోండి, ఇంకో 2 అడుగులు పైకి లేస్తుంది. అసలు నాకు ఈ ప్రపంచంలో ఏ మహిళ ఆడదానిలాగా కనిపించట్లేదు, నువ్వు ఒక్కదానివే ఆడదానిలాగా కనిపిస్తున్నావు అనగానే 7 అడుగులు ఎత్తు వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఆమెను అక్కడ కూర్చోబెట్టి దిగటానికి మెట్లు లేకుండా చేసి, ఈమెకి సంబంధించిన ఆర్థికపరమైన విషయాలన్నీ చట్టబెట్టి భార్యలకి ఇంకోటి చెప్పుకుంటారు. ఇక్కడేదో అది మిస్ అయింది. ఇక్కడ ఏంటి అంటే, పిచ్చిదాన కేవలం ఆమెతో నటిస్తున్నా,
నీతో చేసేదే నిజమైన సంసారం. ఇప్పుడు నా కెరీర్ బాగుండాలి అంటే ఆమెతో నేను ఉండాలి, ఆమె ఉండాలి. నా కెరీర్ బాగుండాలి అంటే ఆమెను నేను వాడుకుంటున్నా. పిచ్చిదానా, నువ్వు కంగారు పడతావేంటి, నువ్వు బాధపడతావేంటి, నువ్వు టెన్షన్ పడమాకు. ఇదంతా చేసేది ఎవరి కోసం అనుకుంటున్నావు? అసలు మీ ఇద్దరి మధ్యలో నేనెంత నలిగిపోతున్నాను అనుకుంటున్నావు? ఈ బొడ్డోడి కోసం, వీడి కోసం అని చెప్పే గొప్ప పురుష పుంగువులు కూడా ఉన్నారు మన సమాజంలో. అయితే ఇక్కడ ఎక్కడో వీళ్ళకి ఈక్వేషన్స్ దెబ్బతిన్నాయి ఈ భార్యాభర్తల మధ్యలో. సో ఆమె బయటకు వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఇది ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా అని చెప్పి మాధురి రాథోడ్ కూడా మనసులో ఆలోచిస్తుంది కావచ్చు, బాధపడుతుంది కావచ్చు. ఆమె ఇప్పుడు ఆమె మనసులో ఏముందో మనకేం తెలుస్తుంది, కానీ ఎంతో కొంత బయట పెట్టింది అంటే ఏమీ లేకోకుండా ఎందుకు బయట పెడుతుంది? అంటే మేబీ ప్రేమతోనే ఇష్టంతోనే వెళ్ళుంటది ఆమె. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆమె స్థానం ఏంటో ఆమెకు అర్థమైంది ఖచ్చితంగా. సో అందుకోసం ఆమె బయటపడి ఉండొచ్చు. అందుకే బయటకు వచ్చింది. నేను అతని వల్ల ఆర్థికంగాను నేను బాగలేను, గొప్పగా వెళ్ళలేదు, ప్రొఫెషనల్గాను పైకి వెళ్ళలేదు, మళ్ళీ ఈ విధంగా నేను పరువు పోగొట్టుకున్నాను అనే ఒక ఫీలింగు ఆమెకు వచ్చి ఉంటుంది. అందుకే ఇక్కడ ఇంకొకటి ఆమె మనకేం చెప్తుందంటే సింపుల్గా, నేను ఇంకా అతనితోటి సంబంధాన్ని కొనసాగించను అనే ఒక సంకేతాన్ని కూడా ఇచ్చేసింది. థ్యాంక్ యూ.